రాజారాం గురించి బాగా తెలిసిన ఆయా చెప్పిందండి. ఆ రాజారాంని మీరు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా చూసిందట. సారీ అమ్మా, హోప్లెస్. మీనాక్షి, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవు? హలో బాబాయ్, ఎక్కడున్నారు? అమ్మా, నేను దగ్గరలోనే ఉన్నానమ్మా, వచ్చేస్తున్నాను, ఆన్ ద వే. నేను కూడా బయలుదేరాను బాబాయ్. మీరు సర్కిల్ దగ్గరకు వచ్చేసేయండి, నేను అక్కడికి వస్తాను. సరేనమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఓకే బాబాయ్, బాయ్. బయటికి రావద్దమ్మా అంటే వినదు. పిల్లలు సేవ అంటూ బయట తిరుగుతోంది. ఈ పాపిరెడ్డి మళ్ళీ చూస్తే ఏం జరుగుతుందో ఏంటో. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. బలరాముడు, నీకు బ్రహ్మాండమైన పొడుపు కథ వేస్తా గాని విప్పు చూద్దాం నీ తెలివితేటలు. చెప్పు. అనగనగనగనగనగనగా ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఒక రోజున వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన 7 చేపల్ని ఆరబెడితే 6 చేపలేండే, 7 చేప ఎండలేదు. ఇదే కదా నువ్వు చెప్పేది? నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. అప్డేట్ అవ్వు. అదే తొందరపాటు, అదే పని కాదు మరి. ఆ మెలిగి ఇప్పావంటే నీ బుర్రకి షార్ప్నెస్ పెరిగిపోద్ది. చెప్పు, ఆ 7వ చేప ఎందుకు ఎండలేదు? రే పాపి, బుద్ధుందా నీకు? అసలు బుద్ధుందా? అసలు రాజు అనేవాడు చేపలు పట్టడానికి వెళ్తాడా? అడవికి వేటకెళ్తాడు గాని ఏది పడితే అది బుర్ర లేకుండా అడిగేయటమేనా? కొంచెం మినిమం లాజిక్ ఉన్నదా? చీ! నాకే కౌంటర్ వేస్తావురా? చెప్తాను నీ సంగతి. అరే కృష్ణగాడ్రా! పాపి పాపి పాపి, నన్ను కాపాడు పాపి, ప్లీజ్ కవర్ చేయి పాపి, కవర్ చేయి పాపి, కాపాడు కాపాడు. భయపడ్డావా? పోసుకున్నావు కదా లేకపోతే నాతో పెట్టుకుంటావా? నీ ముసలోడా, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఈ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి? నీ వయసుకు తగ్గ పనులు చేయొచ్చు కదా. నీ పేరుకి తగ్గట్టు నువ్వు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఛ! అమ్మో అమ్మో, ఒక్క నిమిషం భయపడి చచ్చాను. సరే, కూరగాయలు తీసుకో. పద ఎరా రొమ్మేటో, నువ్వేదో పెద్ద మాఫియా డాన్ అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు కదా. ఆ కృషిగాడి పేరు చెప్తేనే తడిపేసుకున్నావేంటి? ఏంటి ఇక్కడున్నాడు? ఏంటి ఆగిపోయావు? మళ్ళీ అలాగే ఫోన్లు చేద్దాం అనుకున్నావా? వెంటనే చేస్తే భయపడిపోవడానికి నేనేం వెరీ బాగులోని కాదు. ఒరే దిమాగ్ తక్కువ కూడా, నువ్వు సైలెంట్గా ఉండు. ఇదిగో, వాడు నా తమ్ముడు అనుచరుడు. నువ్వు ఇక్కడే ఉండు, ఆడితో మాట్లాడు. ఇదిగో పట్టుకో. ఏరా ప్రకాష్, ఎలా ఉన్నావు? భగవంతుడా, సరియా అమ్మని వీడి చూస్తే వాళ్ళ నాన్నని చంపేసినట్టే ఈ అమ్మాయిని చంపేస్తాడు. దేవుడా, సరియా అమ్మ ఇక్కడికి రాకుండా ఆపు తండ్రి. రేయ్, అడుగుతున్నది నిన్నేరా, సమాధానం చెప్పవేంట్రా? నేను బానే ఉన్నానయ్యా, మీరెలా ఉన్నారు? అప్పుడిప్పుడు మా తమ్ముడు బతుకున్నప్పుడు కనిపించావు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. అవును, మా తమ్ముడు కూతురు సరయు నీ దగ్గరే ఉందని విన్నాను.
అది కూడా ఇక్కడే ఉందా? నువ్వు ఇక్కడే ఉన్నావంటే నా తమ్ముడు కూతురు కూడా ఇక్కడే ఉండాలిగా. అబ్బే లేదయ్య గారు, మీ తమ్ముడు కూతురు సేవలు పూజలు అంటూ ఎక్కడో ఊళ్ళు పట్టుకుని తిరుగుతుందయ్యా. నేను పట్టించుకోవడం మానేసి చాలా సంవత్సరాలు అవుతోంది. నిజంగా ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదయ్యా. రేయ్, నిజం చెప్పు, నా తమ్ముడు కూతురు నీ దగ్గరే ఉంది. లేదయ్యా, నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అదేంట్రా ప్రకాషు, నా తమ్ముడు బతికున్నంతకాలం నువ్వే కదా వాడికి రైట్ హ్యాండు. పైగా దాన్ని పెంచి పెద్ద చేసింది కూడా నువ్వే కదా. అది ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడయ్యా. పెద్దయ్యాక ఆ అమ్మాయి నా మాట వినడం లేదని నేనే దూరం అయ్యాను. రేయ్, నువ్వు చెప్పేది నిజమే కదా? ఏ అబద్ధము లేదు కదా? నిజమయ్యా, ఒట్టేసి చెప్తున్నాను, ఆ పిల్ల ఎక్కడుందో నాకు తెలీదు. సరయు, కస్టమర్ కేరు. ఇదేంటి కట్ చేశారు? నేను ఇక్కడికే కదా రమ్మన్నాను. రాలేదేంటి? అటేమైనా ఉన్నారా? నిజంగా సరయు నీ దగ్గర ఉందని తెలిస్తే చంపేస్తాను. మా తమ్ముడిని ఎలాగో కాపాడుకోలేకపోయావు, కనీసం వాడి కూతుర్నైనా కాపాడుకో. చెప్తున్నాను కదయ్యా, నాకు తెలియదని. తెలియదని చెబుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. రేయ్, నీకు తెలుసని నాకు తెలిసిందో దాన్ని నిన్ను కూడా వదిలిపెట్టను. తెలుసు కదా ఈ పాపిరెడ్డి పాపాల చిట్ట. జాగ్రత్త. సరయు, వెళ్ళిపో. పదరా. అమ్మా సరయు, ఒక్క క్షణం ప్రాణం పోయినంత పనైందమ్మా. ఆ రాక్షసుడు ఇప్పటి వరకు నీకోసం ఆరా తీస్తున్నాడమ్మా. నాకు తెలియదని మేనేజ్ చేసి పంపించేశాను. ఈలోగా నువ్వు వచ్చావు. వాణ్ణి నిన్ను చూసుంటే ఖచ్చితంగా నేను వదిలిపెట్టేవాడు కాదమ్మా. అవును పాపి, ఇంతకీ ఎవరతను? ఏవేవో అర్థం కాని ప్రశ్నలు అడుగుతున్నావు. వాడు నా తమ్ముడు అనుచరుడురా. మా తమ్ముడిని చంపి వాడి ఆస్తి నేను తీసుకున్నానని వీడికి తెలుసు. ఆ భయంతోనే నా తమ్ముడు కూతురు సరయు ఈ ఊరు వదిలేసి సమాజ సేవను తిరుగుతోందిట. అవునా? పద. అదేంటి బాబాయ్, ఆస్తినంతా వాళ్ళకి వదిలేశాను కదా. నీ ఆస్తి వాళ్లకు శాశ్వతంగా దక్కాలంటే నిన్ను చంపడమే వాళ్లకున్న మార్గం అమ్మా. అమ్మా సరయు, నువ్వు కనబడితే పెద్ద ఆయన్ని చంపేసినట్టు నిన్ను కూడా చంపేస్తారమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. బాబాయ్, మనం ఇక్కడికొచ్చింది శాశ్వతంగా ఉండటం కోసం కాదు. ఇక్కడికొచ్చిన పని అయిపోగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. మీరు ధైర్యంగా ఉండండి.
అమ్మా మీనాక్షి, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఆఫీస్లో వర్క్ ఉండటం వల్ల లేట్ అయింది చిన్న మావయ్య. త్వరగా ఫ్రెష్ అయ్యారమ్మా, భోంచేద్దాం. మీరు భోంచేయండి చిన్న మావయ్య, నేను తర్వాత తింటాను. అది కదమ్మా, బాగా టైట్గా కనిపిస్తున్నావు. అదేం లేదు చిన్న మావయ్య, మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. ఏమైంది మీనాక్షికి? అదోలా ఉంది. మీనాక్షి, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు చిన్న మావయ్య, చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషనా? దేని గురించమ్మా? అది ప్రాజెక్ట్కి సంబంధించిన చిన్న మావయ్య. ఏంటమ్మా ఇది? టైం ఎంత ఎంతో చూసావా? వచ్చిన దగ్గర నుంచి భోంచేయకుండా చేయకుండా అలాగే కూర్చున్నావు. రామ్మా, నేను వడ్డిస్తాను, భోంచేద్దువు గాని. ప్లీజ్, నాకిప్పుడు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, పైగా ఆకలిగా కూడా లేదు. మీరు వెళ్ళి తినేసి పడుకోండి. అది కదమ్మా, టైం చూడు ఒకసారి. ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకోండి. ఏంటిదంతా? ఎంతమంది స్పెషలిస్టులకి రిపోర్ట్స్ పంపించినా ఎవరు పాజిటివ్ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇదేంటి, ఈయన ఎన్నిసార్లు ఫోన్ చేశారు, మెసేజ్ కూడా పెట్టారు. ప్లీజ్ కాల్ మీ మీనాక్షి. ఛా, ఉదయం నుంచే నాకు కాల్ చేస్తూనే ఉన్నారు, చూసుకోలేదే. ఏమండి, ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకు తీయట్లేరీనా? ఏమైంది? చెప్పు. సారీ అండి, నేను చూసుకోలేదు. మీరు చాలాసార్లు ఫోన్ చేశారు, మెసేజ్ కూడా పెట్టారు. ఫోన్ బ్యాగ్లో ఉండిపోయిందండి, ఇప్పుడే చూసుకున్నాను. ఈ రోజంతా బిజీగా ఉన్నావని అర్థమవుతుంది. ఏంటంత బిజీ? అంటే అది
ప్రాజెక్ట్ వర్క్ అండి. ఆహా, ప్రాజెక్ట్ వర్క్. ఓకే, గుడ్ నైట్. హలో, ప్రాజెక్ట్ వర్క్ అంటే ప్రాజెక్ట్ వర్క్. ఏం మేము చేయట్లా? నాన్న, నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేయొద్దు, ఎక్కడికి పడితే అక్కడ నన్ను పిలవద్దని. మన ఇద్దరం కలిసి వసుంధరకు తెలిస్తే ఇద్దరం కలిసి జైల్లో కూర్చొని నీ ఆత్మకథ నువ్వు, నా ఆత్మకథ నేను రాసుకోవాలి. అమ్మా, అర్జెంట్ గా 2 ముక్కలు చెప్పేద్దామని పిలిచానమ్మా. అయితే ఫోన్ లో చెప్పొచ్చు కదా. ఫోన్ లో చెప్పేది కదమ్మా. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బెబ్బెబ్బెబ్బే, నువ్వంత టెన్షన్ పడాల్సిన పని లేదమ్మా. ఈ రోజు మా తమ్ముడు అనుచరుడు ఒకడు ఎదురుపడ్డాడు. ఓహో, అలాగా. ఇద్దరు కలిసి వెళ్ళి బిర్యానీ తిని రాకపోయారా? ఇలాంటి పనికి మళ్ళీ డిస్కషన్స్ పెట్టడానికి పిలిచావా? అబ్బా, చెప్పేది వినవమ్మా. మా తమ్ముడు బతుకున్నంతకాలం వీడు వాడి పక్కనే ఉన్నాడు. అసలు సరయును పెంచి పోషించింది వాడే. ఎక్కడ చూసావాడిని? వాడి సిటీకి ఎందుకు వచ్చాడు? బా, టెన్షన్ పడాల్సిన పని లేదమ్మా. సరయు వాడితో పాటు లేదుట, ఎక్కడుందో కూడా తెలియదుట. మాక్సిమం కూపి లాగడానికి ట్రై చేశా, లేదని చెప్పాడమ్మా. నాన్న, ఆ బలరాం గళ్ళ నీకు బుద్ధి మందగించింది. అదేమిటమ్మా అంతమాట నిశావు? లేకపోతే ఏంటి నాన్న? నీ తమ్ముడు బతుకున్నంత కాలం వాడితోనే ఉన్నాడు. పైగా సరియుని పెంచి పెద్ద చేశాడు. అలాంటి వాడు ఆ సరియు తెలీదంటే నువ్వెలా నమ్మావు? కరెక్టే కదా. నువ్వు అడగగానే తీసుకెళ్లి చూపిస్తాడనుకున్నావా? వాడికి తెలీదా నీ తమ్ముడిని నువ్వే చంపేశావని? ఆ ఫ్లాష్ బ్యాక్లను ఇప్పుడు ఎందుకులే అమ్మా. నాన్న, ఫ్లాష్ బ్యాక్ అని లైట్ తీసుకోకు. వాడు సరియు గురించి తెలియదని చెప్పడం ఓ అబద్ధం. ఎక్కడుందంటే తెలియదండవు, అది కూడా అబద్ధం. నీ తమ్ముడు బతికినంత కాలం నమ్మకంగా ఉన్నవాడు ఆ సరియుని నీడలా కాపాడుకుంటాడు. అంతేకాని తనను వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తాడు? వాడిక్కడే ఉన్నాడు అంటే కొంపతీసి అది కూడా ఇక్కడే ఉందా? అదేమిటమ్మా అంత పెద్ద బాంబు పేల్చావు? ఆ దుస్తే నీ గతి ఏమిటి, నిన్ను నమ్ముకున్న మా గతి ఏమిటి? నాన్న, ఏ విషయాన్ని లైట్ తీసుకోకో. వాడు కనపడగానే చేతులు ఒప్పుకుంటూ రాకపోతే వాడు చెప్పింది నిజమా అబద్ధమని వాడిని ఫాలో అవ్వచ్చు కదా. ఇప్పుడు చూడు, చివరికి వాణ్ణి చూసి కూడా మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైవర్, కారు ఆపు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాంగా. ఇరికించేసావు కదా నాన్న. సరయో, ఏం జరుగుతుంది ఇక్కడ? అత్త, నువ్వున్న చోటికి అతను వచ్చాడా? అతనున్న చోటికి నువ్వొచ్చావా? అబ్బే, ఆయనున్న చోటికి నేనెందుకు వస్తానత్తా? నేనున్న చోటికి ఆయన వచ్చాడు. అయితే నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడ నీకు ఏ పని? అంటే అత్త, ఇదిగో ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది, అది చూద్దామని వచ్చాను. ఇదిగో ఇంతలో ఈయన వచ్చాడు, ఆయన్ని చూసి మీరు వచ్చారు. మరైతే నువ్వు ఇక్కడున్నావన్న సంగతి అతనికి ఎలా తెలిసింది? నీ క్వశ్చన్స్ తగలయ్యా, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇస్తావేంటే నువ్వు? అడుగుతుంటే మాట్లాడవే. నాకేం తెలుసత్తా, నేను వచ్చాను, ఇదిగో అతను ఇక్కడికి వచ్చాడు. అది చాలదన్నట్టు ఫోన్ చేసి నేను మారిపోయాను, మీ అత్తతో చెప్పని మరీ చెప్తున్నాడు. ఫోన్ కూడా చేస్తున్నాడా? మరి ఇంతవరకు ఈ సంగతి నువ్వు నాకెందుకు చెప్పలేదు? అనవసరంగా నోరు జారాను. సరయో, అడుగుతుంది నిన్నే. అతను నీకు ఫోన్ చేస్తుంటే ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? అంటే అత్త,
కొంచెం గ్యాప్ అయినా ఇవ్వే, ఆన్సర్ వెతుక్కుంటాను. ఏంటి సరియు మాట్లాడు? అసలు నీ ఫోన్ నెంబర్ అతని దగ్గరికి ఎలా వెళ్ళింది? అసలు ఒకవేళ నీకు ఫోన్ చేసినా తను ఫోన్ చేస్తున్నాడన్న సంగతి నువ్వు నాకెందుకు చెప్పలేదు? అంటే అత్త, ఇలాంటి చెత్త విషయాలన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. సరే, వెంటనే నువ్వు ఈ నెంబర్ని మార్చేయి. సరే అత్త, రేపు ఉదయాన్నే మార్చేస్తాను. రేపు కాదు, ఈరోజే, ఇప్పుడే మార్చేయి. సరయు, ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు అతనితో మాట్లాడినట్టుగాని కలిసినట్టుగాని నాకు తెలిస్తే ఆ కథే వేరుగా ఉంటుంది. చూడు చూడు, నీ వల్ల నేనెన్ని మాటలు పడాల్సి వస్తుందో చూడు. ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనని మా అత్త ఈరోజు నీ వల్ల నన్ను కోపంగా చూస్తుంది. చూడండి, మీరన్నా మీ కూతురన్నా మా అత్తయ్య గారికి మా నాన్నగారికి ఇష్టం ఉండదు. ఆ రోజే మా అత్త చెప్పింది కదా, మళ్ళీ వచ్చి కాళ్ళ వేళ్ళ పట్టుకొని బతిమలాడితే మా అత్త నిన్ను క్షమిస్తుంది అనుకున్నావా? వా, ఏం యాక్ట్ చేస్తుంది ఇది, నన్ను మించిపోయింది. ఏమి టైమింగు? మాట్లాడవేంటి? ఇప్పుడు మా అత్త అడిగే ప్రశ్నలకి ఏ సమాధానం చెప్పాలి? చెల్లెమ్మ, ఇందులో సరియు తప్పేం లేదమ్మా, తప్పంతా నాది. ఆ భగవంతుని లీలలు చూసావా? నువ్వు ఎంత వద్దనుకున్నా ఆ భగవంతుడు నిన్నే నా దగ్గరికి పంపుతున్నాడు. రక్త సంబంధం. నాతో మాట్లాడటం గాని నీ మొహాన్ని చూడటం గాని నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ సరియో, ఇలాంటి మూర్ఖులు నిన్నెప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అసలు ఇటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధే ఉండదు. చూడు, ఇంకెప్పుడు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకు. పద, వెళ్ళి కార్తీ, వెళ్ళు. చూడు, ఇంకొకసారి నన్ను కానీ నా మేనకోడల్ని కానీ కలవాలనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. రాసరయ్యో.